హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వాసు స్వైప్స్. గైస్, ఈరోజు ఓ చక్కటి డిజైనర్ పీస్ చూపించబోతున్నానండి. చాలా స్పెషల్ ఐటమ్. ఒక బ్యూటిఫుల్ క్లాస్ వెడ్డింగ్లో బ్రైడ్ బ్యూటిఫుల్గా మంచి కాస్ట్యూమ్ మీద ధరించే, అది వెడ్డింగ్లో అనివ్వండి, రిసెప్షన్లో డ్రెస్సెస్ మీద కానివ్వండి, పర్ఫెక్ట్గా మ్యాచ్ అయ్యేలాగా ఒక చక్కటి పచ్చి సెట్టింగ్లో మొజరైట్స్ వాడి చక్కటి సింగిల్ కట్ డైమండ్ ఫినిష్ తీసుకొచ్చేలాగా క్లోజ్ సెట్టింగ్లో ఎక్స్ట్రాడినరీ సెట్ చూపించబోతున్నానండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయడం మర్చిపోకండి. ఈ సెట్ డిజైనర్ పీస్ అండి. అంటే ఈ సెట్ అందం చూడాలంటే ఆ నెక్లో పెట్టుకున్నప్పుడే చూడాలి. ఆ కాస్ట్యూమ్ మీద మీరు చక్కటి మోడర్న్ డ్రెస్ మీద ధరిస్తారా, లేదా పెళ్ళికి చక్కటి శారీ మీద ధరిస్తారా, ఆ కాస్ట్యూమ్కి మ్యాచ్ అయ్యేలాగా మీరు ఎలా ధరించినా బ్యూటిఫుల్గా, ఎక్స్ట్రాడినరీగా, మెళ్ళో ఇంకొక ఆర్నమెంట్ అవసరం లేదు అన్నట్టుగా ఈ సెట్ డిజైన్ చేయడం జరిగిందండి. ఇది చక్కటి బ్యూటిఫుల్ మ్యాచింగ్ బుట్టలతో కలిపి ఒక 130-140 గ్రామ్స్లో మనం డిజైన్ చేసాం. బ్యాక్ చైన్ ఇవ్వలేదు, డోరీ వేసేసాను. ఇలాంటి సెట్స్కి బ్యాక్ చైన్స్ కన్నా డోరీసే పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతాయి. మనకి ఎక్కడికి కావాలో అక్కడికి పర్ఫెక్ట్గా పెట్టుకునేలాగా. ఇది చోకర్ కమ్ నెక్లెస్ మోడల్లో డిజైన్ చేయడం జరిగిందండి. కొంచెం పైకి పెట్టామంటే చక్కగా చోకర్ లాగా ఆల్మోస్ట్ ఏరియా అంతా కూడా కవర్ చేసేస్తుంది. కొంచెం ఫ్రీగా పెట్టుకుంటే చక్కటి నెక్లెస్ లాగా కింద పార్ట్ ఇక్కడ దాకా కూడా వచ్చి ఈ ఏరియా అంతా కవర్ చేస్తుంది. అంటే కాస్ట్యూమ్ మీద డిజైన్ ఎటువంటి కాస్ట్యూమ్ మీద అయినా సెట్ అయ్యేలాగా, అంటే అటు బ్లౌజ్ మీద కానివ్వండి, ఇటు మోడర్న్ ఏదైనా డ్రెస్ మీద కానివ్వండి మ్యాచ్ అయ్యేలాగా ఇది మనం ఆ లెంగ్త్ తీసుకున్నాం. సో ఇక్కడి నుంచి ఇక్కడికి చక్కగా 10 ఇంచుల విడ్త్ ఉందండి. నెక్లెస్ అని చెప్తాను, అండ్ చోకర్గా కూడా చెప్పాలి దీన్ని నేను. ఇది డిటాచబుల్ లాకెట్ ఇచ్చేసాను. క్లోజ్ సెట్టింగ్ అండి. పూర్తిగా లోపల నుంచి బ్యాక్ సైడ్ నుంచి క్లోజ్ సెట్టింగ్ చేయడం జరిగింది. క్లోజ్ సెట్టింగ్ తీసుకునేటప్పుడు ఎన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా పర్చేజ్ చేయాలన్న విషయాలు నేను నెంబర్ ఆఫ్ ఐటమ్స్లో నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్పడం జరిగింది. సో కోర్స్ క్లోజ్ వర్క్స్ ఎక్కువగా నేను ఇంట్రెస్ట్ చూపించనండి. బట్ కొన్ని స్పెషల్ సెట్స్ చేయాలి అంటే వేరే ఆల్టర్నేట్ లేదండి. ఖచ్చితంగా క్లోజ్ చేసి తీరాలి. ఎందుకంటే ఇందులో నేను వాడిన స్టోన్స్ అన్ని కూడాను మొజరైట్స్ అండి, సెమీ ప్రెషస్ స్టోన్స్. చాలా లో బడ్జెట్లోనే స్టోన్స్ దొరుకుతాయి మీకు. ఇదే సెట్ నేను అన్కట్ కానీ డైమండ్కి కానీ అన్కట్ డైమండ్కి కానీ వెళ్ళారనుకోండి, కొన్ని ల్యాక్స్ ఆఫ్ రూపీస్ మీకు స్టోన్స్కే పెట్టవలసి వస్తుంది. బట్ అలా కాకుండా మొజరైట్స్ తీసుకున్నాం. ఆ బ్యాక్ సైడ్ క్లోజ్ చేయడం వల్ల ఆ మొజరైట్ కూడా మీకు ఆ సింగిల్ కట్ డైమండ్ ఫినిష్ వచ్చేస్తుందండి. అందులో ఉన్న స్పెషాలిటీ అదే. అందువల్ల క్లోజ్ చేయవలసి వచ్చింది. వర్క్కి క్లోజ్ చేయవలసిన అవసరం వచ్చినప్పుడే, ఖచ్చితంగా ఇది చేస్తేనే ఈ లుక్ వస్తుంది అన్నప్పుడు మాత్రమే ఆ క్లోజ్ వర్క్స్కి వెళ్ళటం ఆల్టర్నేట్ లేక ఖచ్చితంగా వెళ్ళి తీరాలి. అదర్వైజ్ మనం ఈ స్టోన్స్ పెట్టలేం. మనం అన్కట్కో లేకపోతే సింగిల్ కట్ డైమండ్కో వెళ్ళాల్సి వస్తుంది. అవి కూడా బ్యాక్ సైడ్ క్లోజ్ చేయకుండా ఈ లుక్ రావండి, ఈ వైట్నెస్ రాదు. ఖచ్చితంగా సిల్వర్ ఫాయిల్ పెట్టాలి. ఆ సిల్వర్ ఫాయిల్ బ్యాక్ సైడ్ కొంచెం లాక్ అది పెట్టి క్లోజ్ చేయాలి. లేకపోతే ఈ స్టోన్కి ఈ ఫినిష్ రాదు. ఇది చూసారా, బ్యూటిఫుల్ కుందన్ సెట్ లాగా అనిపిస్తుంది. కుందన్ కాదండి, స్టోనే, మొజరైట్ వాడాం. ఎక్స్ట్రాడినరీ పీస్, డైమండ్ సెట్ అనిపిస్తుంది చూస్తే. చక్కటి ఎమరల్డ్స్తోనూ, ఎమరల్డ్ బీడ్స్తోనూ, చిన్న ఫ్రెష్ వాటర్ పర్ల్స్, రియల్ పర్ల్స్తోనూ డ్యాంగిల్ చేయడం జరిగింది. లాకెట్ డిటాచబుల్ చేసాం. మీకు కావాలంటే ఈ లాకెట్ తీసేసి ఇక్కడ చక్కగా ఈ బుట్ట ఇది కూడాను డిటాచ్ చేయడం జరిగిందండి. అంటే స్టడ్ మీరు సపరేట్గా పెట్టుకోవచ్చు. ఈ బుట్టని ఇక్కడ తగిలించుకుంటే, ఈ లాకెట్ తీసేసి ఈ బుట్ట ఇక్కడ తగిలించారనుకోండి, అంతే బ్యూటిఫుల్గా ఉందండి సెట్. అంత ఎక్స్ట్రాడినరీగా వచ్చేసింది. జనరల్గా ఇక్కడ డ్యాంగ్లింగ్ కోసం వేరే ఏదైనా వాడవలసి వస్తుంది. అలా కాకుండా ఈ బుట్ట ఇక్కడ డ్యాంగిల్ చేసి బ్యూటీని తీసుకొచ్చాం. పర్ఫెక్ట్గా ఆ బుట్ట సైజ్ తీసుకున్నాం. ఈ లాకెట్ తీసేసినప్పుడు ఈ ఏరియా అంతా కూడా ఈ బుట్ట కవర్ చేసేలా చేయడం జరిగింది. సో హ్యాంగింగ్స్ కూడా డిటాచబుల్ చేసామండి. మీకు కావాల్సినప్పుడు ఓన్లీ దుద్దు ధరించవచ్చు, లేదా బుట్టతో కలిపి ధరించవచ్చు. ఇది కూడా మొజరైట్స్ క్లోజ్ సెట్టింగ్లో చేయడం జరిగిందండి. బుట్ట చూసారా ఎంత ఎక్స్ట్రాడినరీగా ఉందో. ఇది చాలా స్పెషల్ వర్క్ అండి, రాజస్థానీ వర్క్. ఇది అందరు చేసేది కాదండి. ఈవెన్ మన తెలుగు వర్కర్స్, మా బెంగాలీ వర్కర్స్ కూడా ఈ వర్క్స్ చేయలేరు. ఈ క్లోజ్ వర్క్స్ చేయాలి అంటే దానికి ఒక పనితనం ఉండాలి. ఎందుకంటే అది ఒక రీజన్ నుంచి వచ్చిన వర్క్. మనకి రాజస్థాన్ ఆ ఏరియాలో వచ్చిన వర్క్ కాబట్టి ఆ వర్కర్స్ చేస్తేనే ఆ బ్యూటీ వస్తుంది.
సో మనం ఇన్ హౌస్లో ఆ వర్కర్స్ని కూడా ఈ మధ్య నేను కుందన్ కూడా చేస్తున్నాను. ఇంతకుముందు చేయడానికి ఇష్టపడని నేను కూడా కుందన్ చేస్తున్నాను. ఎందుకంటే మార్కెట్లో దానికి ఉన్న డిమాండ్ అంత ఇష్టపడుతున్నారు కాబట్టి మనం చేయవలసి వస్తుంది. బట్ ఆ చేయటంలో కూడాను ఎందుకు చేయట్లేదో ఆ రీజన్స్ అన్నిటినీ రెక్టిఫై చేస్తూ ఆ ఇబ్బంది లేకుండా కస్టమర్కి ఆ లాస్ని తగ్గిస్తూ లో వేస్టేజ్లో మంచి వస్తువు మంచి డిజైన్ మీరు అనుకున్న విధంగా డిజైన్ చేసే విధంగా మనం క్లోజ్ వర్క్స్ చేస్తున్నామండి ఇప్పుడు. సో ఇది పూర్తిగా క్లోజ్ వర్క్, కంప్లీట్గా బ్యాక్ సైడ్ నుంచి చూసారా పూర్తిగా క్లోజ్ వర్క్. ఆ క్లోజ్ వర్క్ చేసినప్పుడే ఈ బ్యూటీ వస్తుందండి. అదర్వైజ్ ఇంకా వేరే ఆల్టర్నేట్ అసలు ఏం లేదు. ఇంకా ఎలా చేసినా మనకి ఆ బ్యూటీ రాదనమాట. సో ఆ విధంగా ఎక్స్ట్రాడినరీగా చోకర్ నెక్లెస్ డిజైన్ చేసాం విత్ బ్యూటిఫుల్ బుట్టలు. సో వీడియో మీకు ఎలా నచ్చింది తప్పకుండా తెలియజేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయి దీని మీద మీరు పైన గమనించారా, చక్కగా పర్ల్స్ తోటి కూడా పైన టాప్లో చక్కగా బ్యూటీ తీసుకురావడం జరిగింది. సో మీకు ఇది ఎలా నచ్చిందో కూడా తెలియజేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.